ఇంకా వేరే ఎవరు వచ్చిన్నారు చూసారా? మీరందరూ చూసారా? చూడలేదు కదా? చూసారా లేదా? మీరు చూసారా? ఓకే. వేరే ఎన్ని మండల్స్ మీ క్లాస్? 6 మండల్స్. ఇప్పుడు ఇక్కడ ఈ రోజు వచ్చింది టమాటోరు. మీరు మ్యాప్ కూడా చూడాలి పూర్తిగా. యూ హ్యావ్ టు గివ్ సమ్ వాల్యుయేషన్స్. అర్థమైందా? ఏం చెప్తున్నారు అదే ఓకే ఓకే అన్ని బాగా చేసి ఉన్నారు అని కాదు. యూ హ్యావ్ టు అప్లై, దెన్ యూ హ్యావ్ టు గివ్ యువర్ సొల్యూషన్స్ ఆల్సో. కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ మనం ఎక్కడి నుంచి అయితే మనం 3 to 5 విత్డ్రా చేస్తున్నాము, మనం ఖచ్చితంగా మోడల్ స్కూల్ చేయమనుకున్నాం. కానీ యాడ్ చేసినా కూడా మనం 34 వస్తున్నాం. అందువల్ల నేను మోడల్ స్కూల్లో ప్రపోజ్ చేయలేదు. మనం చేయమంటే చేస్తాం. విత్ ఇన్ 1 కిలోమీటర్ ఎంపీపీఎస్ నుంచి పాటు మెయిన్ హ్యావింగ్ ఓన్లీ 9 స్టూడెంట్స్. ఇక్కడ ఇష్టం ఏంటంటే మేడం 3 to 5 క్లాసెస్ నేను మెయిన్ నుంచి తీసుకొచ్చి హెచ్డబ్ల్యూలో యాడ్ చేయడానికి ప్రపోజ్ చేసాం. అది మేడం హెచ్డబ్ల్యూ ఇక్కడ కనుక యాడ్ చేస్తే ఇట్ యాజ్ ఆఫ్ నో ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ లేవు. జీరో. ఫస్ట్ అండ్ సెకండ్ క్లాసెస్ జీరో. సో నేను కనుక మంచి చేస్తే దాన్ని సార్ వాళ్ళకి అప్లై చేస్తే సార్ వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ ఇయర్ ఏమన్నా ఫస్ట్ క్లాస్ అడ్మిషన్స్ రావచ్చు కదా, అట్లా వస్తే తిరుగుతుంటారు. అదర్వైజ్ క్లోజ్ చేయాలి. మేమైతే నచ్చిన ప్రపోజ్ చేసాం. ఎందుకంటే విత్ ఇన్ 1 కిలోమీటర్ రేట్ చేసుకుంటున్నాం, పిల్లల సంఖ్య బాగా పడుతుంది. అందుకని నచ్చిన ప్రపోజ్ చేసింది. పెట్టాను మేడం. అవును, నేను ఆల్రెడీ 1 ఈజ్ ఐడెంటిఫై చేస్తాను. చెక్ చేశారా? కొన్ని చోట్ల లేదు అట్లా బస్సు లేదు. ఎక్కడెక్కడ బస్ లేదు చూసి ఏంటి వాట్ ఈస్ యువర్ రిమార్క్స్ అని ఎక్స్ట్రా ఒక కాలం రాసి ఎక్కడెక్కడ ఫీల్డ్ వెరిఫికేషన్స్ మరొకసారి చెక్ చేయాలి ఫర్ యువర్ సాటిస్ఫాక్షన్ అంటే అది మాట్లాడుతుంది. సో స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే చేశారు ఎంఈఓస్ చేసి ఉంటారు, వాళ్ళే చేసి ఉంటారు. బట్ అడిషనల్ చెక్ చేసి మీకు ఎక్కడ డౌట్ వస్తుంది. నేను కొన్ని స్కూల్స్లో వెరిఫై చేయమని రాసి ఉన్నాను, అవి నేను అవి క్రాస్ చెక్ ఆ తర్వాతనే నేను పంపిస్తాను. అలా చూడండి ఎక్కడెక్కడ రిమార్క్స్ మీరు రాసుకుంటూ దానికి ఒకసారి వెరిఫై చేసి తర్వాత రికమెండ్ చేయండి. రికమెండ్ చేసిన తర్వాత నేను కూడా చూసి తర్వాతనే పంపిస్తాను.